హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,97,602 మంది ఓటర్లు ఉన్నారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే వరుసగా 5 సార్లు విజయం సాధించి మొదటి నుంచి ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. టీడీపీతో పాటు వైసీపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్గానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కన్నబాబు, పీఆర్పీ అభ్యర్థి గొంతిన వెంకట నాగేశ్వరరావు మరియు టీడీపీ అభ్యర్థి లాలం భాస్కరరావుపై పోటీ చేసి 10,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావులపై పోటీ చేసి 8,375 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు, టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మరియు జేఎస్పీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్లపై పోటీ చేసి 4,146 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు, జేఎస్పీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి తార్ నరసింగరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.